అని చెప్తాడట ఆకాశం. ఆ మాట విన్న కంసుడు ఒక్కసారిగా భయకంపితుడు పెట్టాడు, అంటే భయపడ్డాడు. అలా భయపడిన కంసుడు చెల్లెల్ని చంపడానికి వెళ్ళాడు. అప్పుడు వసుదేవుడు, కంస, నీకు సంతానం వలన ప్రాణాపాయం ఉంది, కానీ నీ చెల్లెలి వలన ఎటువంటి ప్రాణాపాయం లేదు, కాబట్టి నువ్వు చెల్లెల్ని ప్రాణాలుగా విడిచిపెట్టు, ప్రాణాలతో విడిచిపెట్టు అని వేడుకున్నాడట. దానికి కంసుడు సరేనని ఒప్పుకొని వారిని ఒక గృహంలో నిర్బంధం చేశారు. నిర్బంధం అంటే జైలులాగా పెట్టేసి, అలా వారికి ఏడుగురు సంతానం కలిగింది. ఆ 7 సంతానం తీసుకొని కంసునికి ఇవ్వగా అతను కంప్లీట్ చేస్తూ ఇక 8వ సంతానము జన్మిస్తూ ఉన్నాడగా ఆ రాత్రి ఏం జరిగిందంటే, వసుదేవుడు చెరలో, అంటే గృహనిర్బంధించినటువంటి వసుదేవుడు ఏం చేశాడు, అక్కడ దేవకీదేవి 8వ గర్భాన్ని మోస్తూ ఆమె తన యొక్క పుట్టినప్పులను వెళ్తూ ఉండగా 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడు. ఎప్పుడైతే ఆ కృష్ణుడు జన్మించాడో అతను భగవత్ స్వరూపుడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాపలాగా ఉన్నటువంటి భక్తులందరూ యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడన్నట్టుగా ఒక్కసారి అందరూ నిద్రలోకి వచ్చారు. అప్పుడు ఇక వసుదేవుడు ఏం చేశాడంటే కృష్ణుని తీసుకొని వెళ్ళి ఎక్కడ చూసినా నిశ్శబ్దంగా ఉంటుంది. అతను తీసుకొని వెళ్ళి యమునాతీరం నుండి రేపలకు వెళ్తాడు. రేపలలో నందుడు యొక్క భార్య యశోదాదేవి కూడా ఆమె బిడ్డకు జన్మను ఇచ్చింది. ఆ అమ్మాయి ఆమె ఆడశిశువు. ఇతను ఏం చేశాడు అంటే, నందుడు వసుదేవుడు ఆ కృష్ణుని తీసుకుని వెళ్ళి యశోద పక్కన ఉన్నటువంటి ఆడశిశువు తీసుకుని దేవికి పక్కన పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆడపిల్లను దేవికి పక్కన పెట్టారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ కృప వలన అక్కడ ఉన్నటువంటి భటులందరికీ మెలకువ, ఆ మెలకువ వచ్చిన వెంటనే ఆ ఆడపిల్ల యొక్క ఏడుపునికి సంతానం కలిగిందని కంసుడికి చెప్పడం జరుగుతుంది. అలా సంతానం కలిగిందని ఎప్పుడైతే కంసుడు తెలిసిందో కంసుడు ఆ పాపను చంపడానికి అప్పుడు ఆ పాపను పైకి ఎగరేసి కట్టుతో వండించడానికి ప్రయత్నం చేయగా ఆకాశంలోకి వెళ్ళిన పాప మళ్ళీ కిందికి అక్కడ యోగమాయగా చెబుతుంది, ఓ కంస, నువ్వు అనుకున్నట్టుగా ఏది జరగలేదు. అక్కడ రేపల్లో కృష్ణుడు అక్కడ జన్మించి ఉన్నాడు, అతను అక్కడ జరుగుతున్నాడు అని చెప్పి అక్కడ నుండి మాయ అయిపోయింది కదా, మాయగా వచ్చినటువంటి ఆడశిశువు. ఆ విధంగా కృష్ణుడు కారాగారంలో అంటే ఒక ఖైదుగా జన్మించాడు. ఆ చిన్ని కృష్ణుడు జన్మదినమే ఆ పండుగ మనందరూ చాలా అద్భుతంగా జరుపుకోవాల్సి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అర్థమైందా? కృష్ణుడు గురించి మీకు అందరికీ వెరీ గుడ్. ఈరోజు మనము ఒక వెల్కమ్ సాంగ్తో ప్రారంభిస్తున్నాం. సో వెల్కమ్ సాంగ్ బై మోక్షితుడు. ఇడేం లే ఇక్కడ వేసేలే.